హే గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. బ్యాక్ ఇన్ యాక్షన్. ఇదొక స్పై యాక్షన్ మూవీ. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైమ్ 1 అవర్ 50 మినిట్స్ ఉంటది. నిన్న నైటే ఈ మూవీ చూసాను. సో డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్తాను. అంతకుముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు చేసుకోవట్లేదు. సో ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ఉంటారు గైస్. ఇమైలీ అండ్ మ్యాట్ అని. వాళ్ళ ఇద్దరి స్టోరీ చూపిస్తారు. వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడో దూరంగా వాళ్ళ పిల్లలతో నార్మల్ లైఫ్ బ్రతుకుతూ ఉంటారు. అనుకోకుండా వాళ్ళ సీక్రెట్ ఐడెంటిటీ లీక్ అవుతుంది. దానివల్ల కొంతమంది డేంజరస్ పీపుల్ వాళ్ళ వెంట పడతారు. సో ఇప్పుడు ఆ డేంజరస్ పీపుల్ ఎవరు? వాళ్ళ ఐడెంటిటీ ఎలా లీక్ అయింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. మెయిన్‌గా నాకు చాలా బాగా నచ్చింది తెలుగు డబ్బింగ్ మామ. తెలుగు డబ్బింగ్ అయితే చాలా బావుంది. కొన్ని కామెడీ డైలాగ్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక మూవీ విషయానికొస్తే బానే ఉంది గైస్. మరి మనం ఇప్పటి వరకు చూడని స్టోరీ అయితే కాదు. జస్ట్ ఒక 3, 4 డేస్ బ్యాక్ 'యాడ్ విటామ్' అని ఒక మూవీ రివ్యూ చేశాను. ఈ మూవీ కూడా సేమ్ స్టోరీ. బట్ ఈ మూవీ ఆ మూవీ కన్నా చాలా వరకు ఎంగేజింగ్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంటది. అంటే ఎలా ఉంటదంటే ఇప్పుడు ఒక డ్రామా సీన్ జరుగుతుందనుకోండి. ఆ డ్రామా బోర్ అనిపిస్తుంది అనుకుంటాం. అప్పుడే ఒక యాక్షన్ బ్లాక్ లేదా ఒక కామెడీ సీన్ వచ్చేస్తది. చాలా వరకు అలా వెళ్ళిపోతూ ఉంటుంది. నాకెందుకో ఈ మూవీ చూస్తున్నప్పుడు మన 'విల్ స్మిత్' మూవీ ఉంది గదా! 'హ్యాంకాక్' అని. ఆ మూవీ చాలా గుర్తొచ్చింది. ఎందుకంటే సేమ్ స్టోరీ ఉంటది గైస్. 'హ్యాంకాక్' మూవీలో సూపర్ పవర్స్ ఉంటాయి కదా! ఆ సూపర్ పవర్స్ తీసేస్తే 50% సేమ్ మూవీ. కొత్త కాన్సెప్ట్ లేదా కొత్త యూనిక్ యాక్షన్ ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవుతారు. మనం ఇలాంటి స్పై యాక్షన్ కామెడీ మూవీస్ ఇప్పటికే 20, 30 మూవీస్ చూసేసాం. ఇఫ్ మీరు స్పై యాక్షన్ జానర్‌లో ఎక్కువగా మూవీస్ చూడకపోతే అప్పుడు మీకు నచ్చొచ్చేమో. కొత్త కాన్సెప్ట్ లేకపోయినా డీసెంట్‌లీ ఎంగేజింగ్ మూవీ విత్ డీసెంట్ యాక్షన్‌తో ఒక మూవీ చూడాలనుకుంటే, అది కూడా మంచి తెలుగు డబ్బింగ్‌తో చూడాలనుకుంటే, అప్పుడు ఈ మూవీని కన్సిడర్ చేయండి. లేకపోతే స్కిప్ చేసినా కూడా పెద్దగా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు కానీ, అక్కడక్కడ కొన్ని అడల్ట్ డైలాగ్స్ ఉన్నాయి. అవి ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. సో నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాస్ ఎ సేమ్ ఓల్డ్ రొటీన్ మూవీ విత్ డీసెంట్ యాక్షన్. సో ఇది గైస్ 'బ్యాక్ ఇన్ యాక్షన్' మూవీ గురించి. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై గైస్.